ప్రజాపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పద ఆనః శృణ్వన్నోతిభిస్సీదసాదనం శ్రీమహాగణాధిపతయే నమో నమః. ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజినీవతి ధీనామభిత్రియవతు. శ్రీమహాసరస్వత్యై నమో నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ప్రేక్షకులకు శుభోదయం. ఈరోజు ఏప్రిల్ 28వ తేదీ. ఈరోజున పంచాంగ వివరాలు చూద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాసం కృష్ణపక్షం చతుర్థి ఉదయం 6:09 వరకు ఉంది. ఈరోజు పంచమి ఏష్యంగా ఉండి తెల్లవారితే సోమవారంగా 5:33 వరకు ఉంది. మూలా నక్షత్రం రాత్రి 2:56 వరకు ఉంది. వర్జ్యం పగలు 11:54 నుంచి 12:30 వరకు ఉంది. మరల రాత్రి 1:20 నుంచి 2:56 వరకు ఉంది. ఈరోజు అమృత ఘడియలు రాత్రి 8:31 నుంచి 10:59 వరకు 10:07 వరకు ఉన్నాయి. అలాగే ఈ రోజున దుర్ముహూర్తం సాయంత్రం 4:34 నుంచి 5:24 వరకు ఉన్నాయి. సిజేరియన్ ఆపరేషన్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఉదయం 9:30 సమయం అనుకూలంగా ఉంది. రేపటి రోజున సిజేరియన్ ఆపరేషన్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఉదయం 10 గంటలకు సమయం అనుకూలంగా ఉంది. విజయవాడకు సూర్యోదయం 5:39, సూర్యాస్తమయం 6:15. ఈరోజు ఉదయం 10:40 శుభ సమయం నడుస్తోంది. మరి రేపటి రోజున సిజేరియన్ ఆపరేషన్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఉదయం 10 గంటలకు సమయం అనుకూలంగా ఉంది. 28వ తారీఖు నుంచి 4వ తారీఖు మే వరకు కూడా ఉన్నటువంటి గ్రహచారం ఆధారంగా మనం 12 రాశుల యొక్క గోచర ఫలితాలు చూద్దాం. ఇందులో ప్రధానంగా ఈరోజు ఉన్నటువంటి ఈ వారం ఉన్నటువంటి గ్రహచారంలో ప్రత్యేకంగా మార్పులు ఏమీ లేవు. గ్రహాలన్నీ కూడా మార్పులు తీసుకునే లేవు. 1వ తారీఖు మాత్రం పుష్కరాలు ప్రారంభమవుతున్నాయి. రవి శుక్రులు ఇద్దరు కూడా మేషంలో ఉన్నారు. గురువు మేషం నుంచి వృషభంలోకి 1వ తారీఖు నాడు ప్రవేశిస్తున్నారు. నర్మదా నది పుష్కరాలు ప్రారంభమవుతున్నాయి. రాహు కుజ బుధ 3 గ్రహాలు కూడా మరి మీనంలో ఉన్నాయి. శని కుంభంలో ఉన్నారు. కేతువు కన్యలో ఉన్నారు. ఈ వారంలో మరి గురువు యొక్క మార్పు మాత్రమే ఉంది. మే 1 నుంచి నర్మదా నది పుష్కరాలు. ఈ నర్మదా నది పుష్కరాల యొక్క ప్రభావం మనకి ఇక్కడ గురువు మారడం అని ఉన్నాయి. ఇక్కడ ఈ పంచాంగాల్లో సహజంగా గురువు మార్పు దగ్గర వెంటనే మేటిగా గురువు మూఢమై దగ్గరలో స్టార్ట్ అయిపోతూ ఉంటుంది. తర్వాత రెండవది ఏంటంటే ఇప్పుడు 28వ తారీఖు నుంచి వరుసగా మూఢాలు ఉన్నాయి. ఈ వరుస మూఢాలు వెంటనే ఆషాఢ మాసం వీటన్నిటి ప్రభావంగా చాలా అనుమానాలు సమాజంలో ఉన్నాయి. ఏమైనా పెళ్లి చూపులు, తర్వాత పెళ్లి పనులు ఇవన్నీ కూడా ఇబ్బందికరం అవుతున్నాయి అనేటువంటి అంశాన్ని కరెక్టే. ఈ పెళ్లి చూపులు అనేది మరి ఆగలేరు. ఉద్యోగాలు, సెలవులు, వ్యవహారాలు చూసుకునే విషయంలో స్థానమైన బలంగా ఉండాలి, బాగుండాలి, సమయమైనా బాగుండాలి. కాబట్టి మీరు స్థలం చాలా చక్కటి ప్రదేశాన్ని చూసుకోండి. దేవసన్నిధి అంటే దేవాలయం ఎప్పుడు కూడా పవిత్రమైంది. వధూవరులు ఈ పెళ్లి కొడుకు పెళ్లి కూతురు మొట్టమొదటిసారి చూసుకుని వాళ్ళకి సంబంధం కనుక ఓకే అయితే మొట్టమొదటిసారి చూసుకుంది ఈ మంచి రోజులు కాని ప్రభావం జీవితాంతం ఉంటుంది. అందువలన దేవ సన్నిధిలో అయితే కనుక దేవుడి యొక్క ప్రభావం చేత అవన్నీ ఉండవు అని చెప్పి ఒక మాటతో ఈ పెళ్లి చూపులకి సంబంధించి మొట్టమొదట దేవాలయంలో చూపించుకోండి అయ్యా, తర్వాత ఇంటికి వెళ్ళి చూసుకోండి అని చెప్పేసి ఇంటికి వెళ్ళి మాట్లాడుకోండి మిగతా విషయాలని కూడా అని పెద్దలు ఈ వైదికం తెలిసినటువంటి పండితులందరూ కూడా నిర్ణయం చేశారు. కొంచెం ఇట్లాంటి గ్యాప్లు వచ్చినప్పుడు ఒకసారి 3 నెలలు వరుసగా మూడం వస్తుంది. చైత్ర వైశాఖాలం మూడం, ఆషాఢం ఇది అంటే 4 నెలలు ఆగితే తర్వాత వెంటనే శ్రావణమాసంలో కుదరదు. అలాగే పెళ్లి పనుల విషయంలో కూడా ఆల్రెడీ ఇప్పుడు మూఢంకి ముందు వివాహ నిశ్చయం అయిపోయింది, కానీ పెళ్లి పనులకు ఇబ్బంది వస్తుంది అనుకుంటే రోజు గణపతికి కొబ్బరికాయ కొట్టండి. రోజు గణపతికి కొబ్బరికాయ కొట్టి అయ్యా మరి పెళ్లి పనులు చేసుకుంటున్నాం మమ్మల్ని ఆశీర్వదించండి అని చెప్పి గణపతికి నమస్కారం చేసుకుని రోజు ఆ విఘ్నేశ్వరుడికి కొబ్బరికాయ కొట్టి కుదిరితే గరిక, మారేడు దళం, తెల్లజిల్లేడు పూలు కూడా స్వామివారికి అక్కడ అష్టోత్తరంతో అర్చన చేయడానికి ఇచ్చేసేసి రోజు పెళ్లి పనులు చేసేసుకోండి. అబ్బాయికి అమ్మాయికి సంబంధించిన పెళ్లి బట్టలు, నగలు, అట్లాంటి వెండి పాత్రలు, వస్తువులు అవి మాత్రం వేరే వాళ్ళ ఇంట్లో అట్టే పెట్టండి. అన్నీ రెడీ చేసుకోండి. మూడం వెళ్ళిపోగానే కార్డ్స్ డిస్ట్రిబ్యూషన్ కూడా స్టార్ట్ చేసుకోండి. మంచి రోజు చూసుకుని మూడం వెళ్ళిపోయాక పసుపు కొట్టుకుని మిగతా పనులన్నీ కూడా పూర్తి చేసుకుని సామాన్ అప్పుడు వేరే ఇంట్లో పెట్టాం కదా, పెళ్లి కొడుకు పెళ్లి కూతురువి బంధువర్గానికి పెట్టే పెట్టుబడి బట్టలు అవన్నీ కూడా ఇంట్లో పెట్టుకుంటాం. గిఫ్ట్ ఆర్టికల్స్ అవన్నీ కూడా అప్పుడు తెచ్చేసుకుంటే దోషం ఉండదు. ఇలాగా తర్వాత నిర్మాణాల విషయంలోకి వచ్చేసరికి
స్లాబ్ విషయంలో పెద్ద పట్టింపు ఉండదండి. కారణం అంటే పునాది దగ్గరే ప్రారంభమైపోతుంది. శంకుస్థాపన నాడే శంకు పెట్టి కాంక్రీట్ వేసేస్తున్నాం. స్లాబ్లో వాడే ఐరన్, కాంక్రీట్ అవన్నీ కూడా గ్రౌండ్లో స్టార్ట్ అయిపోతున్నాయి. అందువల్ల అన్నిటికీ ఒకే రకమైన అన్వయం చేయకూడదు. పూర్వం స్లాబ్ వేయడం అంటే దానికి ప్రత్యేకంగా దూలం ఎత్తడం ఉండేది. కాంక్రీట్ దూలాలు ఎత్తి దాని మీద స్లాబ్ వేసేవాళ్ళు. ఇప్పుడు కింద నుంచి వచ్చింది మూసపోస్తున్నాం, మౌల్డ్ చేస్తున్నాం. కింద నుంచి వచ్చిన రాడ్లు వాటిని మౌల్డ్ చేస్తున్నాం. కాబట్టి వాటికి అంత చాదస్తంగా సాగదీయకూడదు అనేది నా అభిప్రాయం. నా అభిప్రాయాన్ని మీరు ఏకీభవించాలని చెప్పి నేను అన్నాను. ఇతరమైనటువంటి పూర్వకాలం స్లాబులు ఎట్లా వేసేవాళ్ళు, ఓ ప్రత్యేకం మళ్ళీ దూలం ఎత్తడానికి ముహూర్తం పెట్టేవాళ్ళు. కాబట్టి పూర్వకాలం రాతితో స్లాబ్ వేసేవాళ్ళు. రాళ్ళు అడ్డంగా పడుకోబెట్టి నిలువుగా పడుకోబెట్టి అల్లేసేవాళ్ళు. దానికి ఒక మొట్టమొదటి రాయి ఎత్తడానికి మంచి ముహూర్తం చూసేవాళ్ళు. దానికి విధానం కరెక్ట్. కానీ ఇవాళ మనం చేసేదానికి ఆ పైన వేసిన స్లాబ్ మెటీరియల్ కింద నుంచే వస్తుంది. ఐరన్, స్టీలు, సిమెంటు, ఆ పిల్లర్లు రాడ్లకి, పై రాడ్లకి కలిపి వెళ్ళడం అంతా కూడా. కాబట్టి మొత్తం అంతా ఒక డబ్బా కింద నుంచి తయారవుతుంది డబ్బా. ఆ డబ్బాకి కిందే శంకుస్థాపన చేసి మంచి ముహూర్తం స్టార్ట్ చేసాం కాబట్టి స్లాబ్కి ఉన్నందులో తిథివార నక్షత్రాలు చూసుకుని కొబ్బరికాయ కొట్టేయచ్చు. ఈ మోక్షాదులు పట్టించుకోకలేదు అనేది నా అభిప్రాయం. ఇంకా రేకుల షెడ్డు, పాక, పెంకుటిల్లు ఇట్లాంటివి ఏం చేసినా సరే దానికి మళ్ళీ దూలం ఎత్తుతాం ప్రత్యేకంగా. వాటికి మాత్రం ఖచ్చితంగా 100కి 100% మరి ఈ మూఢమనే పట్టింపుని పట్టించుకోవాలి. ఇక తర్వాత ఒక ముఖ్యమైనది చెబితే అందరూ తిడతారు, కానీ అందరూ కూడా ఒకసారి మరి ఆలోచించాల్సినటువంటి అంశం, చాలా బలమైన అంశం ఇది. ఏమిటిది అంటే అందరూ కూడా ఈ కర్తరిలో మరి నిర్మాణాలు చేయకూడదు అనేది బాగా పాటిస్తూ ఉంటారు. ఎస్, నేను కూడా దాన్ని గౌరవిస్తాను. నా పంచాంగం కూడా నేను చక్కగా వాటి విషయాలకు వచ్చేసరికి అందరినీ కూడా ఎంకరేజ్ చేస్తూనే మాట్లాడతాను. ఏ విధంగా ఎంకరేజ్ చేస్తానంటే సాధారణ స్థాయిలో ఎంకరేజ్మెంట్ కాదండి, వాళ్ళందరికీ కూడా చాలా గౌరవప్రదంగానే ఎంకరేజ్ చేస్తాను. అయినప్పటికీ కూడా ఒక చిన్న విషయాన్ని మీకు ప్రస్తావన తీసుకొస్తున్నా. ఏమిటిది అంటే అసలు నిజంగా కర్తరి అనేది శాస్త్రీయంగా మనం బాగా పట్టించాల్సిన అంశమేనా అనేది. మేము కూడా మా పంచాంగాల్లో మృద్దారు శిలాగృహకర్మాణి వర్జేత, మృద్దారు శిలాగృహకర్మాణి వర్జేత అని చెప్పి శాస్త్రవాక్యాన్ని రాస్తూ ఉంటాం. మట్టితో కానీ, కర్రతో కానీ, శిలతో కానీ చేసేటువంటి నిర్మాణాలకి కర్తరి నిషేధం అని. దీని మీద చాలామంది వ్యాసాలు కూడా రాశారు. ఏంటంటే కర్తరిలో ఎండ ఎక్కువ ఉంటుంది, డీహైడ్రేషన్ ప్రాబ్లం వస్తుంది, అప్పుడు కనుక వీడు స్లాబ్ మీద కూర్చొని పనిచేస్తే పడిపోయే అవకాశం వస్తుంది, కళ్ళు తిరుగుతాయి, ఎవరితో వచ్చినా వాడు రాశాడు. కానీ నా ముహూర్త బాల శిక్ష పాఠాలను చూడండి, నేను ఈ సంవత్సరం పంచాంగంలో కూడా రాశాను. నా పంచాంగంలో నైనా కర్తరి అనే దానికి ఒక ప్రత్యేకమైన విశ్లేషణతో కూడుకునే చర్చ జరగాల్సిన అవసరం మాత్రం ఉంది అని. నీకు నిజంగా ఎండ, డీహైడ్రేషన్ ప్రాబ్లం అనేటువంటి అంశాలనే కనుక నువ్వు ప్రస్తావన చేసుకొస్తే ఇదే మే 10వ తారీఖు నుంచి మే ఎండింగ్ వరకు చల్లగా ఉండేటువంటి ప్రాంతాలు కూడా ఉన్నాయి. మరి వాటికి ఎట్లా అన్వయం చేస్తావు? అక్కడ ఎందుకు ఆపాలి అసలు కన్స్ట్రక్షన్? ఈ ఎండ ప్రభావాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి, రోహిణి కార్తె, మృగశిర కార్తె ఎండలు ఎక్కువ ఉంటాయి కాబట్టి అన్నప్పుడు. యాక్చువల్గా నా చిన్నప్పుడు రోహిణి కార్తెలో రోడ్లు కూడా పగిలిపోతూ ఉంటాయని చెప్పుకునేవాళ్ళు. కాబట్టి నేను ఇక్కడ ప్రాంతానికి అన్వయం చేసావా? ఈ శాస్త్రం అంటే ఒక ప్రాంతానికి అన్వయం చేసి ఉంటుందా? శాస్త్రం అంటే మొత్తం సృష్టి మొత్తానికి అన్వయం చేసి ఉంటుందా? నేను పంచాంగాన్ని గౌరవిస్తున్నాను, నా సిద్ధాంతాన్ని గౌరవిస్తున్నాను, నేను అమెరికాలో ఉంటాను, లేకపోతే ఆస్ట్రేలియాలో ఉంటాను. ఈ టైంలో అక్కడ చల్లగా ఉన్నటువంటి ప్రాంతాలు ఉంటాయి, మంచు కురిసే ప్రాంతాలు కూడా ఉంటాయి. ఈ టైంలో నీ ఎండాకాలం ప్రభావం అక్కడ ఉండదు, కాబట్టి దానికి అన్వయం చేయకూడదు. సెకండ్ థింగ్, అది ఒక భౌగోళికమైన పరిస్థితిలో మాట్లాడుతున్నాను. ఇంకా సెకండ్ థింగ్ చెప్తున్నాను, కర్తరి అనేది అన్ని గ్రంథాలు ముట్టుకోలే. ముహూర్త శాస్త్రాన్ని చెప్పినటువంటి గ్రంథాలని కూడా అదొకసారి అబ్జర్వ్ చేయాలి. ఈ మధ్యన వాట్సాప్ గ్రూపుల్లో నేను కూడా చర్చ పెడితే చాలామంది పండితులు చాలా ఇంట్రెస్టింగ్గా పాల్గొన్నారు. వాళ్ళు నాకు చాలా ఆనందం వేసింది కూడా. సహజంగా మాలాంటి వాళ్ళు ఏమని చెప్తే ఏదో మొండివాదం చేస్తున్నాడు అంటారు. కానీ మాకు ఈ ఛానల్లో, ఈ ప్లాట్ఫామ్ మీద మేము చెప్పినట్టు ముహూర్త బాల శిక్షలో పాఠాలని విని కర్తరికి ఒకసారి శాస్త్రీయమైన చర్చ జరగాలి అన్న విషయానికి అందరూ కూడా ఎంకరేజ్ అయ్యి చాలామంది బుద్ధిమంతులైన పండితులందరూ కూడా పాల్గొన్నారు అందులో. కరెక్టే, పూర్వకాలామృతంలో కర్తరికి సంబంధించిన శ్లోకం మీరందరూ చదవండి. మీరే చదవండి, నేను చదవద్దు, మీరే చదవండి. అందులో కర్తరికి రవి యొక్క నక్షత్ర సంచారంతో పాటు ఇతర గ్రహాల యొక్క సంచార దోషాలు కూడా చెప్పుకొచ్చాడు. ఒకే శ్లోకంలో శనికి సంచారం, కుజుడి సంచారం, వాటితో వచ్చే దోషాలు కూడా చెప్పొస్తే ఆ 2వ పాదంలో 3వ పాదంలో శనిని, ఆ కుజుడిని వాడిని వదిలేశారు. కేవలం రవితో ఉన్నటువంటి కర్తను మాత్రమే హైలైట్ చేసి ఒక్కొక్కడు ఒక రకం. కొంతమంది గర్భాధానం మరిగదని రాశారు, కొంతమంది వివాహం మరిగదని రాశారు. వాటి గురించి వాళ్ళ పంచాంగాలు అబ్బో ఇన్ని కార్యక్రమాలు పనికిరావు కర్తలు, వీళ్ళు ఎవరండి, వీళ్ళు మూర్ఖులైన పండుతులండి, కేవలం కన్స్ట్రక్షన్ మాత్రం పనికిరాదని రాస్తున్నారు అనేవాళ్ళు ఉన్నారు.
మరి మృదారుషుల గృహ కర్మాణి అన్నాడు కదా అని చెప్పేసి గృహప్రవేశానికి దాని సంబంధం ఏముందయా, గృహప్రవేశం చేసుకోవచ్చు కర్తర్లో అంటే లేదయా, కర్తర్లో కనుక నువ్వు శంకుస్థాపన చేస్తే ఇల్లు అంటుకుపోతుందని చెప్పిన వాళ్ళు ఉన్నారు. కాదు గృహప్రవేశం చేస్తే ఇంటికి అగ్ని ప్రమాదం చెప్పిన వాళ్ళు ఉన్నారు. కరెక్ట్, ఎందుకు అసలు ఆ బేసే లేదు. ఆ పూర్వకాలామృతంలోనే మరి కర్తర్కి నువ్వు తీసుకున్న రవిని నేను ఒప్పుకుంటా, నేను నిన్ను ఒప్పుకున్నా. ఆ 2వ లైన్లో ఉన్నటువంటి శనిని, ఆ 3వ లైన్లో ఉన్న కుజుడిని వాళ్ళు వివిధ నక్షత్రాలు తిరుగుతుంటే వచ్చే దోషాలని చెప్పారు. దాన్ని ఎందుకు అనుష్ఠించట్లేదు? ఆ ప్రకారంగా చూస్తే ఈ సంవత్సరం శంకుస్థాపనే పనికిరాదు. ఉత్తరాభాద్రలో రేవతిలో శని సంచారం చేసేటప్పుడు శంకుస్థాపన చేయొద్దు అన్నాడు. ఆ నేపథ్యంలో ఈ సంవత్సరం శంకుస్థాపనలు పనికిరావు. దాన్ని ఎవరు టచ్ చేయట్లేదు. ఎందుకు టచ్ చేయరయా అని అడుగుతా. ఈయన మూర్ఖుడని అంటారు. కరెక్ట్, నేను మూర్ఖుడినే. ఒక శ్లోకం, ఒకే గ్రంథం, ఒకే శ్లోకం, ఒకే కాన్సెప్ట్, దాంట్లో కర్తరి గురించి ఉంది, మిగతా ఇదే కర్తరి విషయానికి వచ్చేసరికి మిగతా గ్రంథాలు ఎందుకు స్పర్శ చేయలేదు అని అడుగుతా. దానికి సమాధానం చెప్పరు. పైగా సౌరమానం ప్రకారంగా చెప్పినటువంటి నక్షత్రాల లిస్టులో మీరు కనుక చేసుకుంటూ వెళ్తే ఈ రవి యొక్క సంచారం చేసేటువంటి నక్షత్రాలు ఏవైతే ఉన్నాయో వాటికి పనికొస్తుందని రాసిన సందర్భాలు కూడా ఉన్నాయి ఇక్కడ. కాబట్టి ఇక్కడ ఈ కర్తరికి సంబంధించి శాస్త్రీయమైన చర్చ జరగాలా అక్కర్లేదా? తర్వాత కొంతమంది మహామేధావులు సంహితల్లో ఉంది అంటారు. సరే తీయి, నువ్వు సంహితలో ఉంటే కనుక అక్కడ ఇంకో గొళ్ళెం వేస్తాను నేను. సంహితలోనూ అని నువ్వు పాటించట్లేదు, దానికి గొళ్ళెం ఉంది. వెంటనే ఎవడే సంహిత తీసుకొస్తే ఆ సంహితకి సంబంధించి నేను 8 రకాల సంహితలు మొత్తం అంతా కంప్లీట్గా స్టడీ చేశాను. మా గురువు నాకు అట్లా పాఠం చెప్పాడు ఆయన. అక్కడ దొరకరు, అయిపోయింది. ఇక్కడ నేను గౌరవిస్తున్నా, పాటిస్తున్నా సమాజంలో అందరితో పాటు నేను కూడా మృదారుషుల గృహ కర్మాణి వర్జేత అని చెప్పి నేను కూడా కర్తరు కదా, శంకుస్థాపన చేయదులే, బోరింగ్ కొబ్బరికాయ కొట్టద్దు, తర్వాత ఎత్తద్దు, స్లాబ్ వేయద్దని చెప్తున్నా అందరికీ, మీ అందరితో పాటు. కానీ శాస్త్ర వ్యతిరేకమైన అంశాలు అక్కడ ఎక్కువగా ఉన్నాయి కర్తరి విషయంలో. దాన్ని చర్చ చేద్దాం అంటున్నాను. నెక్స్ట్ జనరేషన్కి ఇట్లాంటి మూర్ఖ పాఠాన్ని మనం ఎందుకు అందించాలి? దానికి మాత్రం నన్ను మూర్ఖుడు అనేవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. కానీ విషయం చూపించాడు అంటే పుస్తకం చూపించే పండితుడు కనపడట్లా, ఎక్కడెక్కడో తీసుకొస్తాడు. నువ్వు వాడేది ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ ఆంధ్రదేశంలో మొత్తం అంతా కూడా వాడేది పూర్వకాలామృతం, ముహూర్త దర్పణం, ముహూర్త చింతామణి, వాటితో మాట్లాడతాం మొదలెట్టండి. పోనీ ముహూర్త గణపతి పట్టండి, ఇంకెక్కడెక్కడో పట్టుకొస్తాడు. ప్రతి జనరేషన్ కూడా వక్రీకరమైనటువంటి విషయాలు రాసేటువంటి పండితులు ప్రతి జనరేషన్లో ఉన్నారు. లేకపోతే శాస్త్రంలో ఇన్ని గొడవలు ఉండవు. ఉన్నారు కాబట్టి ఇన్ని గొడవలు ఉన్నాయి. కాబట్టి వాళ్ళెవరో రాశారు, వాళ్ళందులో రాశారు కాదు, నీకు అసలు స్పర్శ కావాలి. మరి దానికి సంబంధించి విశ్వకర్మ దాంట్లో ముహూర్త విషయాలకు వచ్చేసరికి ఆయన కూడా కొన్ని విషయాల్లో కర్తకు సంబంధంగా కొన్ని విషయాలు రాసుకొచ్చాడు. విశ్వకర్మ వాస్తు గ్రంథం, వాస్తు చెప్తే విను. ముహూర్తాలు కూడా ఆయన చెప్తే ఎట్లాగా? ముహూర్తాలు ఆయన చెప్తే వినేటైతే నీకు ఇతర గ్రంథాలు ఎందుకు ఉంటున్నాయి? కాబట్టి దీని మీద ఒక శాస్త్రీయమైనటువంటి అంశాలతో శోధన కావాలి కర్తరికి. ఇది పండితులు అందరూ కూడా గమనించుకుని దీన్ని ఆశిస్తూ చర్చ చేస్తారని చెప్పి ఆశిస్తూ, పుష్కరాలు వస్తున్నాయి, ప్రతి సంవత్సరం పుష్కరాలు వస్తున్నాయి, 12 రోజులే విశేషం అని చెప్పి మనం పరిగెత్తున్నాం. మీరందరూ కూడా రీసెర్చ్ చేయండి. పుష్కరుడు 12 రోజుల తర్వాత ఎక్కడికి వెళ్తాడు, ఎక్కడ ఉంటాడు, ఏ నది మీద ఉంటాడు, ఎందుకు ఉంటాడు, వైదిక కార్యక్రమాలు 12 రోజులే విశేషమా, మిగతా రోజులు కాదా? ఇట్లాంటి అన్ని విషయాల మీద కూడా మీరు ప్రత్యేకమైన శోధన చేసి ఫలితాంశాల గురించి రీసెర్చ్ చేస్తారని చెప్పి ఆశిస్తూ, ఇప్పుడు ఈ వారంలో ఉన్న గ్రహచారం ఆధారంగా 12 రాశుల యొక్క గోచర ఫలితాలు చూద్దాం. మేషరాశి. ఈ మేషరాశి వాళ్ళకి అన్ని కార్యక్రమాలు కూడా చాలా చక్కగా విశేషంగా నడుస్తూ ఉంటాయి. ఎక్కడ ఇబ్బందులు లేకుండా కాలక్షేపం జరుగుతుంది. కుటుంబ విషయాల్లో మంచి ప్రోగ్రెస్ పెరుగుతుంది. ఉద్యోగ వ్యాపార విషయాల్లో అనేక రకమైన అవరోధాలు వస్తే అన్నింటినీ సరి చేసుకుంటూ ముందుకు వెళ్తారు. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్త కనబరచాలి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్త కనబరచాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా కొంచెం జాగ్రత్త పడేసాలి. జాగ్రత్త పడ్డ మేషరాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా బాగా వెళ్తుంది. తొందరపాటుతనం, దూకుడుతనం, అనవసరమైన మాటలు ప్రభావం ఇవన్నీ కూడా చూపించే వాళ్ళకి మరి ఇబ్బందికరమైనటువంటి చర్చలు, ఇబ్బందికరమైన పరిస్థితులు బాగా వచ్చే అవకాశం ఉంది. మరి కుటుంబ విషయాలు, నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్త కనబరచాలి. ఇక్కడ మేషరాశిలో ఉన్న అశ్విని నక్షత్రం వాళ్ళకి ఈ వారం అంతా కూడా ధైర్యయుక్తమైనటువంటి బుద్ధిని ప్రదర్శిస్తూ ముందుకు వెళ్ళే అవకాశాలు వస్తూ ఉంటాయి. కుటుంబ విషయాలు, ఉద్యోగ వ్యాపార విషయాల్లో చాలా జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళాలి. అలాగే భరణి నక్షత్రం వాళ్ళు అనవసరమైనటువంటి దూకుడుతనం, అక్కర్లేని మాటలు, చికాకులు ప్రదర్శించి సమస్యలు పెంచుకునే అవకాశం వస్తుంది. బంధుజనం దూరం అయ్యే లక్షణాలు కనబడుతూ ఉంటాయి. కృత్తిక ఒకటో పాదం వారికి రవి సంచార ప్రభావం చేత ఆరోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు వచ్చే అవకాశం ఉంది.
ఈ వారం అంతా ఈ మేషరాశి వాళ్ళు అవకాశాన్ని పురస్కరించిన ప్రాతకాలంలో 12 సార్లు ఆదిత్య హృదయం పారాయణ చేయడం, ప్రదోషకాలంలో శివాలయంలో ప్రదక్షిణాలు చేసి శ్రీమాత్రే నమః అని చెప్తే ప్రదక్షిణాలు చేసి అక్కడ కూర్చుని దక్షిణామూర్తి స్తోత్రం పారాయణ చేసుకోవడం మూలంగా చాలా మంచి ఫలితాలు పొందే అవకాశం వస్తుంది. చెడు ఫలితాలు మొత్తం దూరం అయ్యే అవకాశం వస్తుంది. వృషభ రాశి. జన్మంలో గురువు యొక్క సంచారం ప్రారంభమవుతోంది. రాబోయే కాలంలో గురువు యొక్క సంచార ప్రభావం చేత ఇబ్బందులని అన్నింటినీ కూడా సరి చేసుకుంటూ ముందుకు వెళ్ళేటువంటి లక్షణాలు పెరుగుతాయి. ఓర్పు సహనం పెరుగుతుంది. అయితే ఈ వారం వరకు రవి శుక్రులు వ్యయంలో ఉండడం మూలంగా కొంచెం జాగ్రత్త పాటించాలి. కుటుంబ సభ్యులతో ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్త కనబరచాలి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో ప్రోగ్రెస్ బాగున్నప్పటికీ కూడా రుణ సౌకర్యాలు, రుణాలు ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాల్లో సమస్యలు సృష్టింపబడే అవకాశం వస్తుంది. కొంచెం జాగ్రత్తలు పాటించమని చెప్పి సూచిస్తున్నాం. షేర్ వ్యాపారులు, ఫైనాన్స్ వ్యాపారులు, విద్యార్థులు, రైతులకి అందరికీ కూడా ప్రోగ్రెస్ ప్రారంభమవుతుంది. అలాగే అన్ని విషయాలను కూడా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. కృత్తిగా 2, 3, 4 పాదాల వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాల్లో ఒత్తిడి, చికాకు పెరుగుతాయి. అధికారులతో కొంచెం మానసికంగా స్పర్ధలు పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ట్రాన్స్ఫర్ ప్రయత్నాలు స్వయంగా చేసుకుంటే మీరు మంచి ప్రదేశానికి వెళ్ళే అవకాశం వస్తుంది. రోహిణి నక్షత్రం వాళ్ళ విషయంలో ఈ వారం రోజులు కూడా ఇబ్బంది లేకుండా బాగుంది. చంద్ర సంచారం బాగుంది కాబట్టి తెలివిగా, ఓర్పుగా అన్ని కార్యక్రమాలని సానుకూలం చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. మృగశిర 1, 2 పాదాల వాళ్ళు ఎంతో అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తారు. అన్ని కార్యక్రమాలను కూడా విజయవంతం చేసుకుంటారు. అన్ని విషయాలను కూడా సత్ఫలితాలు పొందుతూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. తెలివిగా, ధైర్యంగా, ఓర్పుగా కార్యక్రమాలను కూడా విజయం చేసుకునే అవకాశం వస్తుంది. అవకాశం ఉంటే కనుక ఈ వృషభ రాశి వాళ్ళు ప్రాతకాలంలో 12 సార్లు ఆదిత్య హృదయం పారాయణ రాబోయే 2 మాసాలు కూడా చేయడం మంచిది. తద్వారా ఇక ఆరోగ్య సమస్యలు దూరంగా ఉండే అవకాశం వస్తుంది. ఉద్యోగ వ్యాపార విషయాల్లో మంచి ఫలితాలు పెరుగుతాయి. అలాగే లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం ఎన్నిసార్లు పారాయణ చేస్తే అంత మంచిది అని చెప్పేసి సూచిస్తూ ఉన్నాం. మిథున రాశి. అన్ని కార్యక్రమాలు కూడా సజావుగా నడుస్తాయి. గురువు ఏంలో వస్తున్నారు. రాబోయే సంవత్సర కాలం పాటు డబ్బు ఖర్చు అవుతుంది. శుభమూలకంగా అవుతుంది. శుభకార్య ప్రయత్నాల్లో సక్సెస్ అవుతారు. కుటుంబ విషయాలు బాగుంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా కొంచెం చికాకులు ఉన్నప్పటికీ కూడా బాగా నడుస్తుంది. ఆర్థిక లావాదేవీలు కొంచెం ఇబ్బందికరంగా ఉంటాయి. రుణాలు ఇచ్చిపుచ్చుకునే విషయంలో కూడా కొంచెం ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్త కనబరచాలి. ఇక్కడ మృగశిర 3, 4 పాదాల వాళ్ళకి సాధారణ స్థాయి ఫలితాలు అంతా ఉంటాయి. ఆర్ద్ర నక్షత్రం వాళ్ళు కూడా తెలివిగా, ఓర్పుగా ప్రవర్తిస్తూ అందరితోనూ స్నేహంగా ఉంటూ అందరి చేత పనులు చేయించుకుంటూ చక్కగా కాలక్షేపం చేసేస్తారు. పునర్వసు 1, 2, 3 పాదాల వారు మాత్రం కొంచెం ప్రత్యేకమైన జాగ్రత్తలు పాటించకపోతే ఇబ్బందికరమైన ఘటనలు వచ్చే అవకాశం వస్తుంది. ఇక్కడ ఈ రాశి వాళ్ళకి ప్రత్యేకంగా చేసే సూచన ఏంటంటే గురువు యొక్క సంచారం తేడా ఉంది కాబట్టి ప్రతిరోజు దక్షిణామూర్తి స్తోత్రం పారాయణ చేయండి. ప్రాతకాలంలో మీరు అవకాశం ఉంటే కనుక మీరు ప్రతిరోజు కూడా విష్ణు సహస్రనామం పారాయణ చేసుకోవడం వల్ల చాలా మంచి ఫలితాలు వస్తాయని చెప్పి సూచిస్తున్నాం. ఈ రాశి చెందినటువంటి విద్యార్థులకు కొంచెం శ్రమ ఎక్కువ చేయమని చెప్పి గతంలోలాగా టేక్ ఇట్ ఈజీగా తీసుకోకుండా ముందుకు వెళ్ళమని చెప్పేసి ప్రత్యేకమైన సూచన చేస్తున్నాం. ఫైనాన్స్ వ్యాపారులు, షేర్ వ్యాపారులు చాలా ఓర్పు ప్రదర్శించాలి. విదేశీ నివాస ప్రయత్నాల్లో, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాల్లో, కోర్టు వ్యవహారాల్లో మీరు ఎవరినైనా సరే ఆశ్రయించి ఏదైనా పనులు చేసుకోవాలి అనుకున్నప్పుడు కొంచెం డబ్బుల దగ్గర ఇబ్బందులు రాకుండా జాగ్రత్తలు తీసుకోండి. తొందరపడి ఎవరిని నమ్మి ఎవరి వ్యవహారాలతోనూ ముందుకు వెళ్ళదని చెప్పేసి సూచన చేస్తూ ఉన్నాం. కర్కాటక రాశి. చాలా అద్భుతమైనటువంటి ప్రణాళికలు చేస్తూ ఉంటారు. కార్యక్రమాలు విజయవంతం చేసుకుంటారు. సుఖశాంతులతో ముందుకు వెళ్తారు. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా మంచి ఫలితాలు ఉంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా మరి మంచి ఫలితాలు అంతా ఉంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ జాగ్రత్త కనబరచాలి. విదేశీ నివాస ప్రయత్నాలు అన్నీ కూడా ప్రత్యేకంగా జాగ్రత్త తీసుకోవాలి. అందరూ కూడా ప్రత్యేకమైన శ్రద్ధతో జాగ్రత్తతో కాలక్షేపం చేస్తూ ముందుకు వెళ్ళాలి. అన్ని పనులు కూడా జాగ్రత్తగా చూసుకుంటూ ముందుకు వెళ్ళాల్సిన అవసరాలు ఉన్నాయని చెప్పేసి సూచన చేస్తున్నాం. జాగ్రత్త పడ్డ కర్కాటక రాశి వాళ్ళకి అన్ని పనులు కూడా వేగంగా నడుస్తాయి. అన్ని కార్యక్రమాలు కూడా సానుకూలంగా నడుస్తాయి. శని సంచార దోషం వలన మానసిక విభేదాలు వచ్చే అవకాశం ఉంది. పార్ట్నర్షిప్ వ్యాపారాల్లో చికాకులు వచ్చే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో విభేదాలు రాకుండా జాగ్రత్తలు తీసుకోమని చెప్పి సూచిస్తున్నాం. ఇక్కడ పునరుసు 4వ పాదం వాళ్ళు చాలా అద్భుతమైనటువంటి ఆర్థిక కార్యకలాపాలు నడుపుతారు. మేధస్సు బాగా ప్రదర్శిస్తారు. సమాజంలో గౌరవ మర్యాదలు బాగా పెంచుకుంటూ ముందుకు వెళ్తారు. ఎక్కడ ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడిపే అవకాశం ఉంది. పుష్యమైన నక్షత్రం వాళ్ళకు కూడా ప్రోగ్రెస్ బాగుంటుంది. కానీ ఉద్యోగ విషయంలో జాగ్రత్తలు పడమని చెప్పి ప్రత్యేకంగా సూచిస్తున్నాం. ప్రత్యేకంగా ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి. అలాగే మరి తర్వాత ఈ యొక్క ఆశ్లేష నక్షత్రం వాళ్ళ విషయంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా సుఖశాంతులతో కాలక్షేపం చేస్తూ ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితులు బాగా కనబడుతూ ఉన్నాయి. ఈ వారం రోజులు కూడా
మీరు అవకాశాన్ని పురస్కరించుకునే ప్రాతకాలంలో ఆంజనేయ స్వామివారి దేవస్థానంలో శ్రీరామ శరణమమ అని చెప్తూ 11 ప్రదక్షిణాలు చేస్తూ ఉంటే మీకు చాలా మటుకు మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఎక్కడ ఇబ్బందులు లేకుండా సుఖంగా శాంతంగా కాలక్షేపం చేస్తూ ముందుకు వెళ్ళే అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. తదుపరి సింహరాశి. ఈ సింహరాశి వాళ్ళకి ప్రస్తుతం మీకు గ్రహచారంలో ఎక్కువ గ్రహాలు అనుకూలించే స్థితి ఉంది. అయితే శని సంచారం ప్రభావం చేత కొంచెం ఒత్తిడి ఎక్కువ అవుతుంది. శని సంచార ప్రభావం చేత కొంచెం మీరు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు పొందే అవకాశం వస్తుంది. ఆర్థిక లావాదేవీలు, మరి కుటుంబ విషయాలు, ఉద్యోగ వ్యాపార విషయాలు, నూతన ఉద్యోగ వ్యాపార విషయాలని కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎవరి వ్యవహారాలను ఎక్కువ కలగజేసుకోవద్దు. మిత భాషణ, ఓర్పు చాలా అవసరం. అందరితోనూ స్నేహపూర్వకంగా సంచారం చేయాలి. ఇక్కడ మరి గ్రహచారంలో మంచి మార్పులు వచ్చినాయి. యాక్చువల్లీ శుక్రుడు చాలా బాగున్నాడు, గురువు కూడా ఇబ్బందికరంగా లేరు. మంచి మార్పులు వచ్చే కాలం ఇంకా వెళ్తున్న కొద్దీ 1 by 1 అక్కడ కుజబుధులు కూడా మంచి ప్లేస్లోకి వస్తారు. అన్నిటినీ కూడా మీరు సానుకూలంగా మరల్చుకుంటూ ముందుకు వెళ్తే చాలా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాల్లో మీ సొంత బుద్ధిని ప్రదర్శించి కార్యక్రమాలను విజయవంతం చేసుకోండి. ఇతరుల వ్యవహారాల్లో అధికంగా కలగజేసుకోవద్దని చెప్పేసి సూచన చేస్తున్నాం. అలాగే అన్ని కార్యక్రమాలని కూడా సానుకూలం చేసుకునే దిశగా మీరు ప్రయాణం చేసేటప్పుడు కొంచెం శ్రమ ఎక్కువ అవుతుంది. ఇక్కడ ఇండైజేషన్, అలర్జీలు, న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు పాత సమస్యలు మళ్ళీ రిపీట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి కొంచెం ప్రత్యేకంగా జాగ్రత్తలు పాటించాలి. అయితే అదృష్టవశాత్తు ఇక్కడ బుధ గురు శుక్రుల యొక్క సంచార ప్రభావం చేత ఈ రాశి వాళ్ళు ఈ ప్రాబ్లమ్స్ అన్నింటినీ కూడా ముందుగానే గమనించుకుని వాటికి ముందుగా ట్రీట్మెంట్ రీత్యా జాగ్రత్తలు పడి సమస్యలు పెరగకుండా జాగ్రత్తలు తీసుకునే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. మఘా నక్షత్రం వాళ్ళకి అన్ని విధాల అనుకూలమైన స్థితి ఏర్పడుతుంది. పుబ్బా నక్షత్రం వాళ్ళు భక్తి కార్యక్రమాలు, పుణ్య కార్యక్రమాలు బాగా చేస్తూ ఉంటారు. సాంఘిక కార్యక్రమాలు బాగా చేస్తారు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. అన్ని విధాల మంచి ఫలితాలు పెరుగుతాయి. ఉత్తరా నక్షత్రం 1వ పాదం వాళ్ళకి మీ ప్రమేయం లేకుండా జరిగిపోయిన కొన్ని అంశాల్లో మీరు కొంచెం సమాధానం చెప్పవలసిన పరిస్థితులు ఏర్పడి కొంచెం అవమానానికి గురయ్యే అవకాశం వస్తుంది. జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ వారం రోజులు ప్రతిరోజు పొద్దునే శ్రీరామ శరణమమ అని చెప్తూ ఆంజనేయ స్వామి దేవస్థానంలో 11 ప్రదక్షిణాలు చేయడం, ప్రదోషకాలంలో శ్రీమాత్రే నమః అని చెప్తూ శివాలయంలో 11 ప్రదక్షిణాలు, కుదిరితే చండీ ప్రదక్షిణాలు కూడా చేయొచ్చు. దాని మూలంగా మీకు చాలా మంచి ఫలితాలు పెరిగే అవకాశం వస్తుంది. కన్యారాశి. ఈ వారం రోజులు చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తూ ఉంటాయి. కుటుంబ విషయాలు చాలా బాగుంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు చాలా బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు ప్రత్యేకమైన శ్రద్ధతో జాగ్రత్తతో నడుపుకోవాలి. ఎవరి వ్యవహారాలను ఎక్కువ కలగజేసుకోవద్దు. ఇక్కడ గ్రహచారం అంతా కూడా మిస్లేనియస్, అంటే కొన్నిసార్లు అనుకూలం, కొన్నిసార్లు ప్రతికూలం ఇట్లా చూపించే అవకాశం ఉంది. శని సంచారం బాగుంది కాబట్టి ఉద్యోగ వ్యాపార విషయాల్లో వచ్చే సమస్యలను ముందుగా గుర్తించి దాటగలుగుతారు. ఇతరమైనటువంటి అంశాల్లో ప్రత్యేకమైన జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా చాలా జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళాలి. ఎవరి వ్యవహారాలను ఎక్కువ కలగజేసుకోవద్దు. మంచి జీవనం కోసం చెప్పి ప్రత్యేకమైన ప్రయత్నాలు చేయాలి. ఇక్కడ కన్యారాశి వాళ్ళు ప్రధానంగా ఉత్తర 2, 3, 4 పాదాల వాళ్ళు మీకు ఉద్యోగ వ్యాపార విషయాల్లో అంతా బాగున్నప్పటికీ కూడా అధికారుల దగ్గర నుంచి ఒత్తిడి పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. మీరు ఇచ్చిన కమిట్మెంట్స్ ఫుల్ఫిల్ చేయలేరు. ఆరోగ్యం మీద ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబరచాలి. హస్త నక్షత్రం వాళ్ళకి మరి ఏ పని కూడా సమయపాలనతో పూర్తి కాకపోవడం, అనుకున్న పనులు అనుకున్నట్టుగా పూర్తి కాకపోవడం, కొంచెం అవమానకరమైన ఘటనలు ఎదురవడం జరుగుతూ ఉంటుంది. చిత్త 1, 2 పాదాల వాళ్ళకి ఆరోగ్య విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబరచమని చెప్పి సూచిస్తున్నాం. ఈ కన్యారాశి వాళ్ళు ప్రతిరోజు కూడా సుబ్రహ్మణ్యారాధన, కాలభైరవాష్టకం పారాయణ చేసుకోవడం, ప్రదోషకాలంలో ఎక్కడైనా దగ్గరలో శివాలయానికి వెళ్ళి అక్కడ కూర్చుని దుర్గా సప్తశతిలోకి నెంబర్ ఆఫ్ టైమ్స్ మీ ఇష్టం ఎన్నిసార్లైనా పారాయణ చేస్తూ ఉండండి. దాని మూలంగా సమస్యలు కొంచెం దూరంగా ఉండే అవకాశం వస్తుంది. తులారాశి. గ్రహచారంలో ఒక మాటలో చెప్పాలంటే అనుకూలత బాగా తగ్గుతోంది. ఈ సమయంలో మీకు మాత్రం ధైర్యం ఉంటుంది. నేను సాధించగలను, ఈ పని నేను చేయగలను, నా వల్ల అవుతుంది, నేను చేసుకుంటూ వెళ్తా అనేటువంటి భావంతో ముందుకు వెళ్తూ ఉంటారు. కుజరాహులు బాగున్నారు కదా, అది కూడా ఆ మొండి ధైర్యం కూడా ఇప్పుడు అన్ని అంశాల్లోనూ పనికిరాదు. కారణం ఏంటంటే గురువు అష్టమంలోకి వచ్చాడు. రాబోయే సంవత్సరం కాలం పాటు మీరు రోజు దక్షిణామూర్తి స్తోత్రం పారాయణ చేయండి. ఈ రాశి చెందినటువంటి విద్యార్థులకి నేను అష్టమ గురువు అని చెప్పి భయపెట్టట్ల మిమ్మల్ని.
ఇంకా పాజిటివ్గా మంచి మార్కులు తెచ్చుకోవడం కోసం చెప్పి ప్రోగ్రెస్ కోసం చెప్తున్నాను. మీరు ఎక్కువగా శ్రమ చేయండి, తద్వారా మంచి ఫలితాలు వస్తాయి. అలాగే ఇక్కడ కుటుంబ వ్యవహారాల్లో కూడా రాబోయే సంవత్సరం పాటు ఎప్పుడు స్నేహం ఉంటుందో, ఎప్పుడు కలహం వస్తుందో లేదు. తండ్రి కొడుకులకి భేదం రావచ్చు, భార్యాభర్తలకి భేదం రావచ్చు, పేరెంట్స్కి పిల్లలకి మధ్యలో భేదం రావచ్చు. ఇవన్నీ కూడా ఈ యొక్క గ్రహాల ప్రభావం. ప్రస్తుతం ఉన్నటువంటి గ్రహచారం అట్లా ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండడం మంచిది. దక్షిణామూర్తి స్తోత్రం మీరు ఎక్కువసార్లు పారాయణ చేస్తూ ఉండండి. దక్షిణామూర్తి స్తోత్రం పారాయణ చేయడం మూలంగా విద్యాయోగం, ఆరోగ్యం, సర్వత్రా విజయం అన్నీ లభిస్తూ ఉంటాయి. కాబట్టి అది వదిలిపెట్టకుండా చేస్తూ ఉండండి, తద్వారా సమస్యలు దాడతారు. ఇక చిత్త 3, 4 పాదాల వాళ్ళకి అన్ని విధాలా కూడా ఆ ధైర్యమే శ్రీరామ రక్ష పనులు ముందుకు చేసుకుంటూ వెళ్తుంది. తర్వాత ఆరుద్ర నక్షత్రం వాళ్ళు, స్వాతి నక్షత్రం వాళ్ళు కూడా ఈ తులారాశిలో ఫలితాలు బాగా ఉంటాయి. విశాఖ 1, 2, 3 పాదాల వాళ్ళు సర్వత్రా తగు జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి అని చెప్పి సూచిస్తూ ఉన్నాం. వృశ్చిక రాశి. ఒక్క గురుబలం మిమ్మల్ని ధైర్యంతో ముందుకు నడిపించేస్తుంది. యాక్చువల్లీ 6వ ఇంట్లో రవి అనుకూలిస్తారు, పంచమంలో బుధుడు అనుకూలిస్తాడు. ఈ నేపథ్యంలో మీరు మొత్తం అంతా కూడా సానుకూల ఫలితాలను మార్చేసుకుంటారు. గత వారం దాకా మేము చెప్పామే కొంచెం జాగ్రత్తగా ఉండండి, ఇబ్బందులు వచ్చే అవకాశం ఉందని. ఏం ఉండదు. ఇంకా రోజువారీ రొటీన్ లైఫ్ బాగా వెళ్ళిపోతూ ఉంటుంది. ఆరోగ్యమైన జాగ్రత్తలు మీరు తీసుకుంటారు, మీరు ఇంకోళ్ళకు కూడా రక్షణ చేసే పరిస్థితి వస్తుంది. అలాగే కుటుంబ విషయాల్లో సమస్యలను ముందుగా క్యాచ్ చేస్తారు, సరి చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతారు. సమస్యలు వస్తాయి, షష్ఠ శుక్రుడు కదా, సమస్యలు వస్తాయి, కానీ దాన్ని సరి చేసుకుంటూ ముందుకు వెళ్తారు. అలాగే నూతన ఉద్యోగ వ్యాపార ప్రయత్నాలు కూడా మంచి శుభవార్తలు అందుతాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా చాలా మంచి ఫలితాలు అందుతాయి. అందరూ కూడా బాగా జాగ్రత్తగా ఆలోచన చేస్తూ ముందుకు వెళ్ళాలి. ఎవరి వ్యవహారాల్లోనూ కూడా మీరు కలగజేసుకోవద్దు. ఇంకొక రహస్యం ఏంటంటే ఈ వృశ్చిక రాశి వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాల్లో ఎంత గోప్యంగా ఉండడం, సొంత పనులు చేసుకోవడం, మీ పనుల వరకే చేసుకోవడం, అలా ముందుకు వెళ్ళడం మూలంగా భవిష్యత్తు చాలా బాగుండే అవకాశం వస్తుంది. ఇది గమనించుకుంటారని చెప్పి సూచిస్తున్నాం. అందులో విశాఖ 4వ పాదం వాళ్ళకి చాలా ప్రోగ్రెస్ బాగుపడుతుంది. అనురాధ నక్షత్రం వాళ్ళ విషయంలోకి వచ్చేసరికి ఉద్యోగ వ్యాపార విషయాల్లో ఒత్తిడి ఉంటుంది, కానీ లాభదాయకంగానే ఉంటుంది. జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళు ఈ వారం అంతా కూడా మంచి ఫలితాలతో కాలక్షేపం చేస్తూ ఉంటారు. ఇక మీరు ప్రతిరోజు కూడా ప్రాతకాలంలో, సంధ్యాకాలంలో 2 పూట్ల కూడా అవకాశం ఉంటే కనుక లక్ష్మీ నృసింహకరావలంబ స్తోత్రం పారాయణ చేయడం మంచిదని చెప్పేసి సూచిస్తూ ఉన్నాం. తర్వాత ధనురాశి. ఈ ధనురాశి వాళ్ళ యొక్క కార్యక్రమాలను కూడా చాలా చక్కగా నడుస్తూ ఉంటాయి. కుటుంబ విషయాలు బాగుంటాయి, ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి. అయితే షష్ఠంలోకి గురువు వచ్చాడు. కొంచెం ఆరోగ్య విషయంలోనూ ఆర్థిక కార్యకలాపాల్లోనూ శ్రద్ధ, జాగ్రత్త అవసరం. అనవసరమైన ఖర్చులు పెరుగుతూ ఉంటాయి, వాటిని నియంత్రించకుండా ఉండాలి. ఇతరుల వ్యవహారాల్లో కలగజేసుకోకుండా ఉండాలి. మీ పనులు మీరు స్వయంగా చేసుకుంటూ ఇతరుల వ్యవహారాల్లో కలగజేసుకోకుండా వెళ్తే చాలా సమస్యలకి పరిష్కారాలు దొరుకుతాయి. మిత భాషణ, ఓర్పు, నేర్పు చాలా అవసరం. అందరితోనూ స్నేహపూర్వకంగా సంచారం చేయండి. ఎవరి వ్యవహారాలను ఎక్కువ కలగజేసుకోవద్దు. అందరితోనూ కూడా స్నేహపూర్వకంగా సంచారం చేయడం మూలంగా చాలా మంచి ఫలితాలు వస్తాయి. ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. కుటుంబ విషయాలు, నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు కూడా ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. ఆర్థిక లావాదేవీలు బాగుండవంటే మీరు జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటాయనే విషయాన్ని గుర్తు చేస్తున్నాం. అలాగే అందరితోనూ కూడా స్నేహపూర్వకంగా సంచారం చేయడానికి ప్రత్యేకంగా ప్రయత్నించండి. ఇప్పటిదాకా అన్ని గ్రహాలు బాగున్నాయి, గురువు షష్ఠంలో వస్తున్నారు. అందువల్ల గురువుకి సంబంధించి ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా కాస్త ప్రత్యేకమైన జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళాలని చెప్పేసి సూచిస్తున్నాం. మూల నక్షత్రం వాళ్ళకి అన్ని విధాలా బాగుంటుంది. పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళు బుద్ధి కుశలతతో కార్యక్రమాలను కూడా విజయం చేసుకుంటూ ముందుకు వెళ్తారు. ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళు మాత్రం 1వ పాదం వాళ్ళు మీ ప్రమేయం లేకుండా కొన్ని పొరపాట్లు జరిగి వాటి మూలంగా మీరు సమస్యలకు సమాధానం చెప్పాల్సిన పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. తర్వాత మకర రాశి. కార్యక్రమాలను కూడా విజయవంతంగా పూర్తి చేసుకుంటారు. గ్రహచారంలో చాలా అద్భుతమైన మార్పులు వస్తున్నాయి. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి. షేర్ వ్యాపారులు, ఫైనాన్స్ వ్యాపారులు మంచి ఫలితాలు పొందుతారు. ఆరోగ్యం బాగుంటుంది. ఆర్థిక విషయాలు బాగుంటాయి. అలాగే ఉద్యోగ వ్యాపార విషయాలు కూడా బాగుంటాయి. ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాల వాళ్ళు అన్ని కార్యక్రమాలను కూడా శ్రమతో కూడుకుని లాభదాయకంగా మరల్చుకుంటారు. అలాగే శ్రవణ నక్షత్రం వాళ్ళ విషయంలో ఫలితాలని కూడా సానుకూలంగా ఉంటాయి. ధనిష్ట 1, 2 పాదాల వాళ్ళ విషయంలో ఈ వారం అంతా కూడా మంచి ధైర్యయుక్తమైన బుద్ధితో కార్యక్రమాలని కూడా విజయం వైపు నడుపుకుంటూ మంచి ఫలితాలు పొందుతూ సుఖంగా ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. కుంభరాశి. అన్ని పనులు వేగంగా నడుస్తూ ఉంటాయి, కొన్ని పనులు మాత్రం మందగమంగా నడుస్తూ ఉంటాయి. కుటుంబ విషయాల్లో మంచి మార్పులు వస్తాయి. విద్యా వ్యాసంగంలో మంచి మార్పులు వస్తాయి. ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు చాలా బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో మందగమనంగా ఫలితాలు నడిచినప్పటికీ కూడా
గురువు చతుర్థంలోకి వచ్చారు కదా, లాభదాయకమైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ధనిష్ట 3, 4 పాదాల వాళ్ళకి కుటుంబ వ్యవహారాలు, ఆర్థిక విషయాలు, విద్యా వ్యాసంగం బాగుంటుంది. ఆ తర్వాత శతభిష నక్షత్రం వాళ్ళ విషయంలో కూడా మంచి ఫలితాలు ప్రారంభమవుతాయి. అయితే కొంచెం మానసికమైన ఒత్తిడి ఉంటుంది, తగు జాగ్రత్తలు తీసుకోవాలి. పూర్వభాద్ర 1, 2, 3 పాదాల వాళ్ళ విషయంలో చాలా చక్కనైనటువంటి ఆర్థిక విన్యాసాలు నడిచే అవకాశం ఉంది. మీనరాశి కొంత ఇంకా జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంది. మీరు నిరుత్సాహంగా, నిర్లిప్తంగా ఉండే కొన్ని పనులు పాడు చేసుకునే అవకాశం వస్తుంది. కుటుంబ విషయాలు, ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాలు ప్రత్యేకమైన శ్రద్ధతో, జాగ్రత్తతో నడుపుకోవాలి. ఎవరి వ్యవహారాల్లోనూ ఎక్కువ కలుగజేసుకోవద్దు. మిత భాషణ, ఓర్పు చాలా అవసరం. ప్రత్యేకంగా మీరు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. పూర్వభద్ర 4వ పాదం వాళ్ళు కొత్త ప్రయోగాలు ఏం చేయవద్దని చెప్పి సూచిస్తున్నాం. ఉత్తరభద్ర నక్షత్రం వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాల్లో ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త అవసరం. ఇతరుల వ్యవహారాల్లో కలుగజేసుకోవద్దని చెప్పి సూచిస్తున్నాం. రేవతి నక్షత్రం వాళ్ళకి మానసిక వ్యవస్థ కొంచెం ఇబ్బందికరంగా నడుస్తూ ఉంటుంది, కొంచెం ప్రత్యేకమైన జాగ్రత్తలు అవసరం. ఇక మరొక ముఖ్య విషయం ఏంటంటే అన్ని కార్యక్రమాలను కూడా మీరు స్వయంగా చూసుకోండి. ఈ వారంలో ఈ కుంభరాశి వాళ్ళు, మీనరాశి వాళ్ళు ఇద్దరు కూడా ప్రతిరోజు పొద్దున్నే శివాలయంలో 11 ప్రదక్షిణాలు చేయడం మంచిది. అలాగే ప్రదోషకాలను కూడా 11 ప్రదక్షిణాలు చేయడం మూలంగా చాలా మటుకు మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీన్ మహేషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం దత్సతు.